మైలవరంలో సీట్ల పంచాయతీ దాదాపు సద్దుమణిగింది. గొల్లపూడి పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో వసంత వెంకట కృష్ణప్రసాద్ భేటీ అయ్యారు. ఇవాళ నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఉమాను వసంత ఆహ్వానించారు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ గెలుపునకు కృషి చేస్తానని ఉమా హామీ ఇచ్చారు. తమ వద్ద రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత వైరం లేదని నేతలు స్పష్టత ఇచ్చారు. ప్రతి ఒక్కరూ టీడీపీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని ఇరువురు పిలుపునిచ్చారు. ఉదయం నామినేషన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరు నేతల కలయికతో నియోజకవర్గంలో నూతన ఉత్సాహం నెలకొందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. రామారావు గారు ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించబడ్డాడు. అయినా ఇవాళ ఒక రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ కోసం కార్యకర్తగా పనిచేస్తా ఉన్నారు. ఇటువంటి నాయకులు ప్రొఫెసర్ గారు కావచ్చు, ఇటువంటి నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల్లో కూడా ఈ తల్లి ప్రాణదెబ్బలు తిన్నాము. కారు ముందు కూర్చొని నా ప్రాణం పోయినా, నా తల పైన పర్వాలేదు, మనందరం కూడా కలిసి ముందుకెళ్ళాలని పోరాటం చేసిన లాయర్ కానీ, శ్రీనివాసరావు గారు కానీ, మహాలక్ష్మి కానీ, శ్రీలక్ష్మి కానీ, సాంబశివరావు కావచ్చు, వీళ్ళు చాలామంది పేర్లు అన్నీ ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు. బట్ దయచేసి అందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ప్రసాద్ కావచ్చు, నేను కావచ్చు, ఇద్దరం ఇక్కడే అందుబాటులో ఉంటాము. అంటే ఏ ఒక్కళ్ళు కూడా అభద్రతాభావంతో ఎవరో ఇవాళ మధ్యలో దళారులు వచ్చి మీ మీద పెత్తనాలు చేసి, బయట పార్టీ వ్యక్తులు వచ్చి మీ జోలికి వచ్చి మీ మీద పెత్తనం చేయడానికి ఎవరం కూడా మేమిద్దరం కూడా సహించాం. ఏదైతే గ్రామ పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 42 ఏళ్ల పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎవరైతే వాళ్ళు మీరు బాధ్యతలు తీసుకున్నారో మీరందరూ కూడా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు కాపాడండి, నాయకుడు గౌరవాన్ని కాపాడండి. సమక్షంలో మీ అందరికీ మాటిస్తూ ముందే చెప్పాను, నేను ఇందాక కొత్త పాత లేదు, ఈ అక్క చెల్లెలు అట్లాగే అన్నదమ్ములు, నేను ఇప్పుడంతా స్త్రీ ద్వారానే పని చేపిస్తా ఉన్నాను, ప్రతి కలుపుకొని వస్తా ఉన్నాను. ఏదన్నా మన అఫ్సర్బాయి దగ్గర జరిగిన విషయం కూడా నేను ఉద్దేశపూర్వకంగా చేసిందే కాదు, అక్కడ ఒక క్రమంలో జరిగింది. వాళ్ళు గతంలో కొంత యాక్టివ్గా ఉన్నారంట, మళ్ళీ యాక్టివ్గా వచ్చారు. నేను సమయం తక్కువ, పార్టీ కుటుంబం చాలా పెద్దది కాబట్టి నేను అందరినీ కలుపుకొని వెళ్ళే క్రమంలో చిన్న చిన్న విషయాల్లో జరుగుతూ ఉన్నాయి తప్పితే తప్పకుండా రేపటి నుంచి ఎన్నికల తర్వాత పెద్దల సలహా సూచనలతో అందరం ఒక తాటి మీద ప్రయాణం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా సోదరులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తానికి, అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్ద అయిన రాంబాబు గారికి అందరికీ ధన్యవాదాలు.